మీ తండ్రి దైవజన్ లేసన్న గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఆయన సేవ ప్రారంభించిన 10-12 సంవత్సరాలు భయంకరమైన క్షోభ అనుభవించాడంటే, భయంకరమైన క్షోభ. తినేదానికి లేక, కట్టేదానికి లేక భయంకరమైనటువంటి శ్రమ దినాలండి అవి. నేను గుడారాల పండుగలో కూడా చెప్పాను కదా, మబ్బు దినాలు అవి, మబ్బు దినాలండి, మబ్బు పట్టిన దినాలవి. ఒక ప్యాంటు ఒక షర్టుతో మీటింగులకి వెళ్ళేవాడంట. అవి తీసేస్తే మరలా మీటింగ్కి బట్టలు లేవు. అవునండి, పాత బట్టలు వేసుకొచ్చుకొని ఇదే కృష్ణా నది మన బ్యారేజ్ దగ్గర బట్టలు ర్యాంపులాగా ఉంటుంది కదా, అక్కడ సోప్ లేక బట్టలు ఉతుకునే సోప్ లేక అక్కడ బట్టలు ఉతికేసిన వాళ్ళు బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్ల దగ్గర అంతా వెతుక్కుంటే అక్కడ కొంచెం సోపు ముక్కలు పడుంటే అవన్నీ ఏరుకొని ఒక సోపులాగా చేసుకొని, ముద్దలాగా చేసుకొని వాటితో బట్టలు ఉతుక్కొని అక్కడే ఆరబెట్టుకొని ఆ పాత బట్టలతోనే ఉండి, ఆ బట్టలు ఆరిందాక అక్కడుండి ఆ ఇసుక అంతా దులుపుకొని అవి వేసుకుని మీటింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయంటండి.